T20 క్రికెట్లో పరుగుల వర్షం కురిపిస్తున్న మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన రెండవ T20 మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 3 భారీ సిక్స్లు 5 ఫోర్లతో 56 పరుగులు చేశాడు. దీని ద్వారా T20 క్రికెట్లో 2000 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా క్రికెట్లో టీమిండియా తరపున అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన ఆటగాడి రికార్డులను కోహ్లీ సమం చేశాడు. T20 క్రికెట్లో భారత్ తరపున అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన ఆటగాడిగా కింగ్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లీ 56 T20 ఇన్నింగ్స్ల ద్వారా 2000 పరుగులు పూర్తి చేశాడు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కూడా 56 ఇన్నింగ్స్ల ద్వారా T20 క్రికెట్లో 2000 పరుగులు పూర్తి చేశాడు. దీంతో టీమిండియా తరపున అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన కింగ్ కోహ్లీ రికార్డును సూర్యకుమార్ సమం చేశాడు. T20 క్రికెట్లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన ఆటగాళ్లుగా పాకిస్తాన్కు చెందిన బాబర్ అజమ్, మహమ్మద్ రిజ్వాన్లు ప్రపంచ రికార్డును సృష్టించారు. బాబర్ రిజ్వాన్లు కేవలం 52 T20 ఇన్నింగ్స్లోనే 2000 పరుగులు చేయడం విశేషం. ఇక T20 అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరపున ఇప్పటి వరకు 3 బ్యాట్స్మెన్స్ మాత్రమే 2000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశారు. అటువంటి పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్ ఈ ప్రత్యేకమైన క్లబ్లో చేరడానికి పెద్ద అవకాశం ఉంది. గతంలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ యాదవ్ 56, రింగ్ సింగ్ 68 టీమిండియాకు అద్భుత బ్యాటింగ్ని ప్రదర్శించారు. ఇద్దరు ఆటగాళ్లు బ్యాటింగ్ చేయడంతో భారత జట్టు 19.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఆపై డక్వర్త్ లూయిస్ పద్ధతిలో దక్షిణాఫ్రికా టార్గెట్ను 15 ఓవర్లలో 152గా నిర్ణయించారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.